వింతగా శత్రువులు చూస్తున్నారు. ఇదేమిటి? వాడి శరీరం కాల్చలేదు, వాడి చుట్టూ అగ్ని ఉంది, మనం వాడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అదే సమయంలో తాళ్ళు కాలుతున్నాయి, వాడి చేయి మాత్రం కాలట్లేదు, శరీరం మాత్రం కాలట్లేదు. నా ప్రియమైన సహోదరులారా, ఈ తాళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని చేత. ఆమేన్. మీకు తెలియదు మీలో ఉన్న శక్తి, మీకు తెలియదు మీలో ఉన్న బలం. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించిన ప్రతి ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి జీవితంలో సాతానుకి అగ్నిగా ఉంటుందన్న సంగతి, సాతాను కట్లు పరిశుద్ధాత్ముడు పెంచుతాడన్న సంగతి, సాతాను శక్తుల్ని నిర్మూలపరుస్తాడన్న సంగతి, పరిశుద్ధాత్మ శక్తి నీ శత్రువుని సమీపింప చేయలేదనే ఆ శక్తి శాంసం ఎరిగిన వాడై, తాళ్లతో కట్టించుకున్న వాడై శత్రు సమూహం ముందు నిలబడ్డాడు. శాంసన్కి తెలుసు ఆయన పొందిన దేవుని ఆత్మ యొక్క శక్తి ఎలాంటిదో. ఓ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపా రక్ష పాపా కల లోడ కల భక్తిర శబలం. అగ్ని అగ్ని అగ్నిమయమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి, యెహోవా ఆత్మ, బలమైన ఆత్మ, శత్రు సమూహాల్లో నుంచి విడిపించు ఆత్మ. శాంసన్ శత్రువుల చేతి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు, రక్షణ కొరకు బండ దగ్గరికి పారిపోవటమే కాదు, బండలో ఉన్న గాయాల గురించి తెలుసుకున్నవాడు. అంతేకాదు, అక్కడే నివసించేవాడు. ఆ నివాసంలో దేవుని ఆత్మశక్తిని అనుభవించిన వ్యక్తి. సొంత వాళ్ళు వచ్చి అంటున్నారు, నేను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేస్తాను కట్టి, వాళ్ళు నిన్ను చంపేశారంటే మాకు ఈ బెడద పోతుంది, ఈ గొడవ పోతుంది, మేము వాళ్ళ చేత పరిపాలించబడతాం అంటారు ఇశ్రాయేలీయులు. శాంసన్ అంటాడు, ఫిలిష్తీయులు మన చేతిలో నిలబడరు, చంపేద్దాం, శత్రు సమూహాల్ని నిర్మూలపరుస్తాం, వాళ్ళ కింద బానిసలుగా, సున్నితి లేని ప్రజల మధ్యలో బానిసలుగా, మనసు మార్పు లేని మనుషుల మధ్యలో బానిసలుగా మనం ఉండకూడదు. మన దేవునితో స్వతంత్రులమై బ్రతుకుదాం. మన దేవుడు శక్తిమంతుడు. ఈ మాటలన్నీ కట్టిపెట్టు బాబు, నిన్ను కట్టేసి తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాం. సరే, కట్టి తీసుకెళ్ళాడు. చూడండి, యేసుక్రీస్తుని ఒకసారి గెత్సెమనే తోటలో శత్రువులు ఆయన్ని కట్టేసి తీసుకెళ్లాలని వచ్చారు. వచ్చి తిన్నగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నజరేయుడైన యేసుని మీరు ఎక్కడన్నా చూసారా? మేము ఆయన్ని వెతుకుతున్నామని యేసు ప్రభుతోనే అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నన్నా అని పారిపోలేదు. నన్నా మీరు వెతకొచ్చారు, ఇదిగో మీరు వెతుకుతున్న నజరేయుడని యేసుని నేనే, సంఖ్యలు వేయండి అని సంఖ్యలు వేయించుకున్న దానికి చేతులు చాస్తే వాళ్ళు బేని అదిరిపోయి కింద పడిపోయారు. మన యేసయ్య రోషం గలవాడు. ఆమేన్. పిరికివాడు కాదు, హల్లెలూయా. పారిపోయేవాడు కాదు, హల్లెలూయా. ధైర్యముగా సాతాను దగ్గరికి ముందుకు వచ్చేవాడు. ఆ డివైన్ జీల్, ఆ దేవుని సంబంధమైన ఆ ఆసక్తి మన గుండెల్లో అది భక్షించాలి. ఆమేన్. ఎప్పుడైతే ఆసక్తి మన జీవితాన్ని భక్షిస్తుందో, దేవుని మందిరాన్ని గూర్చి, దేవుని సేవకుల్ని గూర్చి, దేవుని పరిశుద్ధతను గూర్చి, అది ఆ ఆసక్తి మనల్ని భక్షిస్తూ ఉంటే, మనల్ని కట్టిన ఆ తాళ్ళని వచ్చి దిగి వచ్చిన ఆ అగ్ని భక్షించేస్తుంది. ఆమేన్. ఎంతెంతో పెద్ద పెద్ద మోకులతో కట్టి బంధించి అమ్మో ఏమేమో చేస్తే, ఈ శాంసన్ ఆ ఆత్మ వచ్చినప్పుడు అట్లా అన్నాడంట. అట్లంటే జనపనార కాల్చబడిన తాడు ఎట్లాగా పొడి పొడి అయిపోద్దో అట్లా పొడి పొడి అయిపోయిందంట. అయిపోతే గడగడలాడిపోయి వణికిపోతున్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్.
శత్రువుని జయించాలంటే నీలోనికి పరిశుద్ధాత్మ అగ్ని రావాలి. పరిశుద్ధాత్మ అగ్ని రాకుండా నీవు శత్రువు యొక్క కట్లలో నుంచి విడుదల పొందలేవనే సంగతి వాస్తవం. అది రావాలి. బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి యేసు ప్రభు బాప్తిస్మ ఇవ్వమని వెళ్ళాడు. యేసు ప్రభు అంటున్నాడు, మీరు బాప్తిస్మ ఇవ్వండి అని. యోహాన్ అంటాడు, నా దగ్గర బాప్తిస్మానికి మీరంతా వచ్చారేమిటి? నా వెనుక వచ్చేవాడు అగ్నితో నీటితో బాప్తిస్మ ఇస్తాడు. ఫైర్ బ్యాప్టిజం. ఆమేన్. వాటర్ బ్యాప్టిజం కాదు, ఫైర్ బ్యాప్టిజం. నీటి బాప్తిజం కాదు, పరిశుద్ధాత్మ అనేది అగ్ని బాప్తిస్మం. నీటిలో మీరు ఏ విధంగా పూర్తిగా ముంచబడి లేవబడ్డారో అలాగా అగ్నిలో పూర్తిగా ముంచబడి కాల్చబడి లేవబడాలి. ఆమేన్, ఆమేన్. అలాగా అగ్నిలోనూ నీటిలోనూ బాప్తిసాలు పొందుతూ ఉన్నప్పుడు ఆ అగ్ని బాప్తిస్వం మన యొక్క అణువుని పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుంది. ఆ అగ్ని దిగొస్తే సమస్త కట్లు తెగిపోతాయి. తర్వాత వాళ్ళు కంగారు పడుతుంటే ఇతను ఏం చేశాడంటే ఇటు తిరిగి చూశాడు. ఇటు తిరిగి చూస్తే గాడిద దవడ ఎముక ఒకటి పడింది అక్కడ. బైబిల్లో రాసింది, దవడ ఎముకను శాంసన్ కనుగొని. ఆమేన్. కనుగొన్నవాడు దవడ ఎముకని ఇలా చూశాడా? చూస్తూ కూర్చోలేదు, దాన్ని చేయి చాచి చేత్తో పైకి తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధాత్ముడు ఎన్ని మర్మాలు బైబిల్లో రాసి పెట్టాడు. మనం కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు బైబిల్ వెతుకుతాం. ఏదైనా దేవుడు ఆదరణ కలిగిన మాట ఇస్తాడేమోనని వెతుకుతాం. వెతికితే దేవుడు ఒక ఆదరణ కలిగిన మాట ఇస్తాడు. బైబిల్ చదివేటప్పుడు ఆదరణ కలిగిన మాట ఇస్తాడు. ఆ మాటని చూసాం. అయితే దానిని తీసుకొని అవలంబించేదానికి ఇష్టపడం. రోగంతో భయంకరమైన జబ్బుతో పీడించబడుతూ 10 రోజులు అన్నం నీళ్లు లేకుండా నీరసించి కృంగి కంపు కొట్టిపోతుంటే, ఒరే అబ్బాయో పెద్దోడా బైబిల్ చదువు అన్నామనుకో, ఆడు బైబిల్ చదువుతున్నాడు. ఆదరణ మాటలు వచ్చి, నేను నిన్ను స్వస్థపరిచే యెహోవాను అని వచ్చింది. తల్లి మరిచినా నేను నిన్ను మరవను అని వచ్చింది. నీ ప్రార్థన నేను ఆలకించాను అని వచ్చింది. నా గాయములలో నీకు స్వస్థత కలదు అని వచ్చింది. నిన్ను తప్పక స్వస్థపరుస్తాను వచ్చింది. నీ కన్నీళ్ళు నేను తుడుస్తాను అని వచ్చింది. ఆ వాక్యాన్ని కనుగొన్న తర్వాత ఏం చేసావు? ఈ వాక్యం నాకు దొరికిందే, ఇప్పుడు నేను ఉంచుకున్న ఈ మందులు, ఈ చెత్త చెదారం అంతా బయట ఇసిరి కొడదాం. ఇక ఈ వాక్యాన్ని పట్టుకొని శత్రువుతో పోరాడుతాం అని ఆశ మనిషికి ఉండదు. మరలా ఆటో రిక్షాను పిలవండి, హాస్పిటల్కి ఎత్తండి. ఆటో పిలవండి, హాస్పిటల్కి ఎత్తండి నన్ను అని అంటాం. అయితే దేవుని వాక్యాన్ని చూడండి, ఎముక ఏమిటది? ఎముక, దవడ ఎముక ఏంటది? ఎముక. మీరు గత వారంలో ఎముకల గురించిన మెసేజ్ వినే ఉంటారు, వర్తమానం వినే ఉంటారు. గత వారంలో ఎముక అంటే ఉపదేశం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఈ బ్యాక్ బోన్, ఈ వెన్నెముక లేకపోతే నేను నిలబడలేను. నరాలున్నా, శరీరం ఉన్నా, తలున్నా, కాళ్ళున్నా, చేతులున్నా, అన్నీ ఉన్నా ఈ వెన్నెముక అనేది లేకపోతే నిలబడలేను. అలాగే సంఘానికి వెన్నెముక లేకపోతే నిలబడదాం. సంఘానికి వెన్నెముక అంటే ఏమిటంటే ఉపదేశ క్రమం. నా యేసు ప్రభు శరీరంలో గాయాలు ఉన్నా, నా యేసు ప్రభు పక్కన పొడిచినా ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరగలేదు. సంఘము యొక్క ఎముకలలో ఒక్కటి విరగలేదు. విరగని ఎముక ఒకటి ఉంది, దాని పేరు ఉపదేశము అంటారు. ఈ ఉపదేశం అనే ఒక ఎముక దొరికింది. ఆమేన్.
హల్లెలూయా. ఉపదేశం అనే దవడ ఎముక ఒకటి దొరికింది, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు, దాన్ని కనుగొన్నాడు, దాన్ని పట్టుకున్న దాంతో 1000 మందిని చంపాడు. దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. కత్తితో కాదు, ఈటతో కాదు, బళ్ళెముతో కాదు, ఫిరంగులు లేవు. ఈ ఎముకను తీసుకుని, ఎండిపోయిన దవడ ఎముక ఒకటి తీసుకొని 1000 మందిని శత్రువుల్ని నిమిషంలో అక్కడ చంపాడు, పడేశాడు. చంపేసిన తర్వాత ఎముక, ఓ ఎముక, ఎముక, నీలో ఎంత శక్తి ఉంది, నీలో ఎంత బలం ఉంది, నీవు లేకపోతే నేను ఎలా బ్రతకగలను అని అనుకోలా. ఆ ఎముకని ఏం చేశాడు తెలుసా? తీశాడు, పడేసి యెహోవా దగ్గర మొరపెడుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. నేను ఒక ఆమెకి నూనె ప్రార్థన చేసి ఇచ్చా. ఎక్కడ? అత్తలూరులో అనుకుంటా. వాళ్ళ తమ్ముడు వెళ్తుంటే అక్కగా బాగలేదని ఒక సీసా నేనే కొని కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఇచ్చానండి. 79వ సంవత్సరం, 1979వ సంవత్సరం సీసా కొనిచ్చా. దానిపైన గుండ్రంగా గుండులాగా ఉంది, మరి అందుకే నేను దాన్ని ఇప్పుడు కూడా గుర్తుపడుతున్నా. ఎప్పుడు ఆమె వచ్చినా ఆ సీసా అనేది వేస్తుంది ఇక్కడికి. కన్వెన్షన్కి వచ్చిన, కోటాలకు పెట్టినా, ఎక్కడ నేను తీసుకొచ్చినా, ఎక్కడ ప్రార్థనకు వచ్చి ఈ సీసా తెస్తుంది. అన్నయ్యో నువ్వు కొనిపెట్టావు ఆ రోజున ఆ సీసా పడేయనుగా. పడేయను, పడేదిలే అమ్మ, పూజ చెయ్యి అన్న. శాంసన్ పిలుస్తున్నాడట. అయ్యా, ఆ రోజు అక్కడ వాళ్ళని చంపేశాను కదా, యుద్ధం చేసి జయించాను కదా, అలసిపోయానయ్యా. తాళ్ళుతో కట్టినప్పుడు యుద్ధం చేశాను కదా, దవడ ఎముకతో, అలసిపోయానయ్యా. నేను అలసిపోతా వస్తున్నానయ్యా. నా అలసిపోయిన స్థితిని మళ్ళా రిన్యూవల్ చేయనట్లు, నూతన పరుచునట్లు, నన్ను నూతన పరుచునట్లు దేవా నిన్ను పిలుస్తున్నాను. నాకు దప్పికకి నీళ్ళివయ్యా. ఈ సున్నితి లేని పిలుస్తున్న మధ్యలో నన్ను చంపుతావా? నీకు అవమానం కలగదా? నేను దప్పికతో ఇప్పుడు అల్లాడిపోతున్నాను. దప్పిక దాహం, సమస్యలు పోతున్నాను. నేను చస్తే నీకు అవమానం కదా. అయ్యా, మంచినీళ్ళు ఇవ్వు. యెహోవా, నాకు మంచినీళ్ళు అయ్యా. వీళ్ళ మధ్యలో నన్ను సంపద మంచినీళ్ళు అయ్యా అని పిలుస్తున్నాడంటే దేవుణ్ణి. పిలవాలంటే దగ్గర ఉన్నట్లు ఇతనికి తెలియాలిగా. శాంసన్ గుండెల్లో ఎముకను పూజ చేద్దామని లేదు. ఆమేన్. ఎముకకు దండం పెడదామని లేదు. ఎముకను ఉపయోగించిన ఆయన మీదే ఉంది మనసు. ఆశ్రయించాడు, నివసించాడు, బండ సందులలో కాపుదలను కోరుకున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని మండింది. అంతటితో ముగించకుండా ఇప్పుడు పిలుస్తున్నాడు. నాకు మంచినీళ్లు కావాలి, దాహంగా ఉంది. ఆమేన్. నీ అవసరాలు ఏమైనా సరే, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీ అవసరం ఏదైనా సరే, అది శారీరకమైనటువంటి అవసరమే కానివ్వండి, ఆత్మ సంబంధమైన అవసరమే కానివ్వండి, నీవు అడగవలసిన వ్యక్తి ఒకడున్నాడు. నిన్ను సమీపించే ఉంటాడు ఆయన. నిన్ను పరామర్శిస్తూనే ఉంటాడు, నిన్ను చూస్తూనే ఉంటాడు, నీకు సహాయం చేయుటకు ఆయన సిద్ధంగానే ఉంటాడు. అయ్యా, కొంచెం మంచినీళ్ళు అయ్యా అని అడుగుతున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక గొయ్యిని పెటాన్ని చీల్చాడు. చీల్స్తే అక్కడి నుంచి నీళ్లు బయలుదేరుతున్నాయి. ఊటగా నీళ్లు అప్పుడే స్ప్రింగ్ లాగా అలాగ నీళ్లు పైకి వచ్చేస్తుంటే అరే, పిలిచిన వెంటనే ఆయన వచ్చి
ఈ ఓట్లను తెరిచాడే అని అనుకోవట్లే, నేను పిలిచిన ఆయన తెరుస్తాడు కదా అనుకుంటున్నాడు. ఆమె పిలిచాను, నా దగ్గర ఉన్నాడు కదా, పిలిచాను వచ్చాడు, నీళ్లు ఉన్నాయి కదా ఆయన దగ్గర, ఇచ్చాడు. దీనికి ఆశ్చర్యం ఏంటి? దేవుని దగ్గర లేనివి ఏమైనా ఉంటాయా? నేను సింగపూర్లో ఒక షాప్కి వెళ్ళా. సింగపూర్లో ఆ షాప్ ముందు రాస్తున్నారు బోర్డు, ఏమని? మీరు అడిగిన వస్తువు మేము ఇవ్వలేకపోతే 10,000 రూపాయలు మీకు ఇస్తాం. గుండు సూదులు అడుగుతారా? ఇస్తాం. మిరపకాయలు అడుగుతారా? ఎండి మిరపకాయలు ఇస్తాం. ఆవకాయ అడుగుతారా? ఇస్తాం. పట్టు చీరలు అడుగుతారా? ఇస్తాం. కంప్యూటర్ అడుగుతారా? ఇస్తాం. మీరు ఏది అడిగినా మేము మా కొట్లో నుంచి ఇస్తాం. ఇవ్వకపోతే 10,000 రూపాయలు గిఫ్ట్. మీరు అడిగి చూడండి, ఏదైనా తెచ్చి ఇవ్వకపోతే అడగండి. ఒక సాధారణమైన ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు అంత ఛాలెంజ్గా చెప్పగలిగితే నేను ఆరాధన చేసే నా దేవుడు ఎలాంటి వాడు? ఆమేన్. మీకు ఉత్సాహం రావట్లేదా? మీకు ఉద్యోగం రావట్లేదా? మీకు సంతోషం రావట్లేదు? ఒక మానవుడు, మనిషి, ఒక మల్టీ మిలియనర్ అతను అడిగిన వస్తువు అంతా నేను అమ్ముతాను, నా దగ్గర ఉన్నాయి, నేను సేల్ చేయగలుగుతాను, నేను ఇస్తానని ఛాలెంజ్ చేయగలిగితే నా దేవుడిని ఏది అడిగితే ఆయన ఇవ్వడు. ఏది అడిగితే ఆయన ఇవ్వడు. నా జీవితంలో ఈరోజు వరకు చెప్పగలను, నేను ఏదైనా అడిగి ఆయన దగ్గర పొందకుండా ఉండడం అనేది నాకు తెలియదు, నాకు చేత కాదు. నేను అడిగింది ఏదైనా సరే ఛాలెంజ్గా చెప్తున్నాను. నేను అడిగినాను, నాకు ఆ ప్రభు ఇచ్చాడు. అడిగేటప్పుడు ఏది అడగాలో నాకు తెలుసు. అలసిపోయాడు కనుక ఈ శాంసన్ నీళ్ళు అడిగాడు. అలసిపోయినప్పుడు నాకు చికెన్ బిర్యానీ కావాలని అడగల. అలసిపోయి ఉన్నప్పుడు అయ్యా గోల్డ్ కావాలి, బంగారు కావాలి, అయ్యా బంగారు బిస్కెట్ అడగల. అతను దాహంతో ఉన్నాడు, ఓ ప్రక్కన శత్రువులు ఉన్నారు. శత్రువులు ఎదుట నన్ను అవమానపరచవద్దు, నీకు అవమానం అది కనుక నాకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వు, నన్ను ఉజ్జీంపచేయి, నూతన పరచు, రిన్యూవర్స్, నన్ను నూతన పరచు. నేను బ్రతుకుతాను, తెప్పరులుతాను. నా జీవితంలో మీరు నా జీవితంలో చేసిన సంకల్పాన్ని నెరవేర్చి తీరుతాను. దేవుడు అంటున్నాడు, శాంసన్, నీ ఎడల నేను సంకల్పించిన సంకల్పాన్ని నేను మానుకోలేను, కానీ నువ్వు పలుసార్లు తప్పిపోతున్నావు. బీ కేర్ఫుల్. పలుసార్లు తప్పిపోతున్నావు, జాగ్రత్త. నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను నీకు దూరం అవుతాను. నేను దూరం అవుతే నీ కళ్ళు పోతాయి. నేను దూరం అయితే నీ శక్తిని పోగొట్టుకుంటావు. నేను దూరం అయితే పరిహాసాల పాలైపోతావు. నా ఆత్మ నీతో ఉన్నంత వరకు నిన్ను ఎవడు కట్టలేడు. ఆమేన్. నీవు బండ మీద నిలబడినంత వరకు నీకు రాత్రి మగలు కాపుదల ఉంటుంది. బండ సందులు ఉన్నటువంటి ఆ దర్శనం నీ కలిగి ఉన్నంత వరకు, ఆశ్రయించినంత వరకు, బండ సందులు ఆశ్రయించినంత వరకు నీకు స్వస్థపరిచే యెహోవాగా నేనుంటా. శత్రువులు పరిహసించేదానికి నేను ఒప్పుకోను. నేను రోషం గల దేవుణ్ణి. నా ప్రియమైన సహోదరులారా, మీ జీవితాలలో మీ అక్కర తీరాలనుకున్నా, మీకు రక్షణ కలగాలనుకున్నా, మీకు స్వస్థత ప్రసాదించబడాలనుకున్నా, నీవు బండ మీద నీ ఆత్మ సంబంధమైన జీవితం స్థిరపరచబడాలి అనుకున్నా, ప్రతిదానికి యేసే జవాబు. జీసస్ ఓన్లీ ఆన్సర్. యేసుక్రీస్తు ఒక్కడే నీ జీవితానికి జవాబు. కనుక ఆయన దగ్గర నువ్వు నిలబడి ఆత్మానుభవం కలిగి ఆయన్ని అడగాలి. ఆమేన్, ఆమేన్. అడిగే ముందు ఆయన దగ్గర ఉందో లేదో, ఇస్తాడో ఈడో, బాగు చేస్తాడో చేయడో, మనం అడిగితే ఏమనుకుంటాడేమో, యేసన్నకు చెప్పి అడిగిద్దాం. మనం చేయొద్దులే ప్రార్థన, మన ప్రార్థన ఏనాడో దేవుడు ఏనాడో వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయిద్దాం అని అనుకోకూడదు. మనం చేసి పొందుదాం. ఆమేన్. మనం చేసి పొందుదాం. ఆమేన్.
వాళ్ళకేళ్ళతో చెప్పి రికమెండేషన్ కాదు, మనం ప్రార్థన చేసి పొందుదాం. ఎందుకంటే మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు. మన దేవుడు మన అక్కర తీర్చే దేవుడు. చూడండి, ఆ వాక్యంలో 19వ వాక్యం చదివితే, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను, అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. నీ బ్రతుకుకి అవసరమైనవన్నీ, నీ ఆత్మీయ స్థితికి అక్కర ఉన్నవన్నీ ఆయన దగ్గర ఉన్నాయన్న సంగతి వాస్తవం. ఆయన అంటాడు, నేను నీ జీవితంలో ప్రారంభించిన పని చేసి ముగిస్తాను. మన మధ్యలో వచ్చిన ప్రవచనం కూడా అదే, నేను ప్రారంభించాను, దాన్ని ముగిస్తాను. నీవు తప్పిపోతున్నావు కానీ నేను నిన్ను సమీపిస్తూనే వస్తున్నాను. నీవు అడిగితే పొందుతావు. దయచేసి అందరు మోకరించండి, మోకాళ్ళ మీదకి రండి అందరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపపు కన్నీళ్లు, ఓ గాడ్, తాళ్లతో కట్టబడిన అనుభవంలో నుంచి విడుదల, పరిహాసాల మధ్యలో నుంచి విడుదల. పశ్చాత్తాపము లేకుండా నీవు విడుదల పొందలేవు. ఓ గాడ్, ఓ జీసస్, లార్డ్, నీ ప్రేమలో నుంచి నన్ను ఎవడు వేరు చేయలేడు. ప్రభువా, నీవే నా పండవి, నీవే నా కొండవి, నీవే నా ఆశ్రయం, నీవే నా రక్షణ దుర్గం. నీలోనే స్వస్థత, నీలోనే విడుదల, నీలోనే. Oh God, ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు, మన మొర ఆలకించేవాడు, పిలిచిన వెంటనే దగ్గరకు వచ్చేవాడు, డబ్బుకి అడిగితే నీళ్ళు ఇచ్చేవాడు, నీ ఆస్తులు తీర్చగలిగిన వాడు, శక్తివంతుడు. ఎక్కడో గగనాలలో లేడు, ఎక్కడో ఆకాశ గగనాలలో లేడు. యేసయ్య ఆత్మస్వరూపుడై, పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపుడై, బలము కావలసినప్పుడు బలాన్ని ప్రసాదించేవాడై నిన్ను సమీపిస్తున్నవాడు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, మీ స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. గతించిన 11 నెలలు మీ కృపారెక్కల చేతను భద్రపరిచి ఈ యొక్క చివరి మాసంలో కూడా నాయన మీ సముఖంలో బండలో నిలిపినందుకై మీ స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సంసోను జీవితంలో ఉన్న అవకతవకలన్నీ ప్రభు తొలగించి తండ్రి ఆ బిడ్డని మీరు ఏ విధముగా కాపాడినారని, అదే విధముగా మీలో నిలిచిన వారిని మీరు సిగ్గుపరచని మీరు హెచ్చరించిన వాక్కుల కొరకు స్తోత్రం చెల్లించున్నాం రాజా. మీ స్తోత్రం నాయనా. యేసు రాజా, బండలని మీ మీద నిలిచిండి చివరి శ్వాస వరకు ఒక నమ్మకమైన విశ్వాస జీవితం చేయనటువంటి కృపను ఒకరు మీరు అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం నాయనా. మీ స్తోత్రం అయ్యా. పిలిచిన వెంటనే పలికి జవాబిచ్చినటువంటి దేవుడు మీరు మా పక్షముగా నిలిచి ఉన్నారు కనుక మీ స్తోత్రం చెల్లించుదా అయ్యా. మీ స్తోత్రం, స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి వాక్కులు కలిసి స్తోత్రం. ఒక్కొక్కరిని మీరు బలపరిచినందుకై స్తోత్రం, ఒక్కొక్కరిని అగ్నితో అభిషేకించినందుకై స్తోత్రం, ఒక్కొక్కరి భక్తకములు తెప్పినందుకై మీకు స్తోత్రం. యేసు రాజా, మీ జీవముతో నింపినందుకై స్తోత్రం నాయన. ఈ అగ్నిభిషేకంతో ప్రతి విషయమైన కార్యమును సాతానిక పోరాటంలో జయించి మిమ్మల్ని ఎదుర్కొనగలిగిన ఉన్నతమైన కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో సదాకాలం ఉండును గాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు.